హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం రోజులు కూడా మనకి డిఎస్సి నిర్వహిస్తామనేసి చెప్తూనే ఉంది. అయితే ఒక టెట్ని అయితే నిర్వహించారు, కానీ డిఎస్సిని మాత్రం నిర్వహించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న, ఆఫ్లైన్ క్లాసెస్లో కావచ్చు లేదా మన యాప్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అడిగినటువంటి ప్రశ్నలకి కొన్ని వాటికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే అంతకంటే ముందుగా మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ని మనము యాప్లో కానీ బయట మ్యాగజైన్స్ కానీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుతూ ఉంటాం. అయితే నేనేమంటానంటే, గత 6 సంవత్సరాలుగా ఎకానమీని, జీకే అంటే కరెంట్ అఫైర్స్ని గ్రూప్ 1 నుంచి డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్ 2 వరకు కూడా నేను బోధించాను. అయితే జీకే అంటే కరెంట్ అఫైర్స్లో నేను కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను. ఏమనేసి అంటే, కరెంట్ అఫైర్స్ కోసం చాలామంది బయట మ్యాగజైన్స్ తీసుకొని చదువుతున్నారు, వివిధ యాప్ల కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుతున్నారు. అయితే మనం ఎంతైనా అమౌంట్ పెట్టి కరెంట్ అఫైర్స్ పర్చేజ్ చేస్తాం, కానీ ప్రతిరోజు కూడా రూ. 7 పేపర్ పెట్టి కొనుక్కోలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్టు చాలామంది విద్యార్థులు అంటున్నారు. అయితే ఇప్పుడు నేనేమనేస్తానంటే, మీరు రూ. 7 పేపర్ కొనకపోయినా పర్వాలేదు, మనకు ఆన్లైన్లో పేపర్ వస్తుంది. ఈ ఆన్లైన్లో పేపర్ మీరు బాగా చదివినట్లయితే మీకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ వేరొక పుస్తకాలు చదవాల్సిన అవసరమే లేదు. అయితే సార్, ఒక పేపర్ చదివితే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుందా సార్ అనేసి అంటే, ఒక పేపర్ చదివితే కరెంట్ అఫైర్స్ కవర్ కాదండి. ఎందుకు కాదనేసి అంటే, నేను గత 6 సంవత్సరాలు కూడా ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్లో నేను ఏ రోజు కూడా పేపర్ని చదవడం ఆపింది లేదు. మరి ఒక పేపరా సార్ అంటే కాదు, దాదాపు 10 పేపర్ల వరకు రోజు ఖచ్చితంగా నేను ఒక 2 అవర్స్ టైం కేటాయించి ఏదో ఒక సమయంలో పేపర్ చూస్తాను. మరి ఈ 10 పేపర్లు కూడా మీరందరూ కూడా పోయినట్లయితే, మీకు చదివే ఓపిక లేకపోతే, ఒకవేళ ఈ 10 పేపర్లు ఏ కరెంట్ అఫైర్స్ వస్తుందో తెలియకపోతే, మీరు మనకంటూ ఒక వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగినది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన సైడ్ అక్కడే బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు కూడా నాకు ఎంత ఆఫ్లైన్ వర్క్ ఉన్నా కూడా, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా, ఖచ్చితంగా రోజుకి 10 నుంచి 12 న్యూస్ పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈజీ మెథడ్గా మీకు మన వాట్సాప్ ఛానల్ డైలీ పోస్ట్ చేస్తున్నా. దాంతోపాటు మీకు ఈజీగా గుర్తుండేటట్టు చిన్న చిన్న థంబ్నెయిల్స్ లాగా మీకు కరెంట్ అఫైర్స్ని మన ఛానల్లో అందిస్తున్నాను. రోజు మన ఛానల్ ఇచ్చేటటువంటి న్యూస్ పేపర్ కటింగ్స్ బాగా చదవండి. 90% ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతాయి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు వాస్తవమైనటువంటి అంశంలోకి వెళ్దాం. అదేవిధంగా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అదేవిధంగా మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా మనకి ఆన్లైన్ క్లాసెస్ కోసం ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అన్నిటికంటే ముందుగా ఒక విన్నపం, దయచేసి ఎవరూ కూడా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. మీకు ఏదైనా సందేశాలు ఉంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే మంచిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా నాకు పర్సనల్ నెంబర్ అంటూ ఉండదు, ఆన్లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, మీకు ఏ సమాచారం కావాలన్నా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరూ కూడా మీరు బ్యాడ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయొద్దు. నేను ఇప్పటికే చాలా సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నాను, చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాను. ఎన్నో ఇన్స్టిట్యూట్లకి వేల బిట్టును నేను నా చేత రాయించి ఇప్పటికి కూడా కరెంట్ అఫైర్స్ నేను రోజు కూడా ఏదో టైపింగ్ మాదిరి కాకుండా రోజు ఒక హ్యాండ్ నోట్బుక్తో రాస్తున్నాను.
కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఒక ఫ్యాకల్టీలో నేను ఉన్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేయొద్దు. సరే, ఇప్పుడు వాస్తవ విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం మొట్టమొదటి సంతకం చేశారు. చేసిన తర్వాత టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. టెట్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది మనకి సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేయాలి రాష్ట్రాలని చెప్పింది. ఈ ఎస్సీ వర్గీకరణ అడ్డు కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ చాలా ఆలస్యమైంది. అయితే ఎస్సీ వర్గీకరణ ఇటీవల పూర్తయిపోయి ఆ ఎస్సీ వర్గీకరణ నివేదికను కూడా రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించి రాష్ట్ర క్యాబినెట్ కూడా రీసెంట్లీగా ఆమోదించేసింది. అంటే ఎస్సీ వర్గీకరణ 100% పూర్తయిపోయినట్టే. ఒకటి, ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా పారదర్శకంగా పకడ్బందీగా ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమావేశంలో కూడా, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా, ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనకు చెప్తూనే ఉన్నారు. అయితే మార్చి అంటున్నారు, మార్చి మధ్యలో అంటున్నారు, మార్చి చివరిలో అంటున్నారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ అని అన్నారు. ఏప్రిల్ మొదటి వారం వదిలి ఇప్పుడు మళ్ళీ మరొక వారం లోపు నోటిఫికేషన్ వస్తుంది అని ఇటీవల ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రాయడం అనేది జరిగినది. అయితే ఇప్పుడు సరే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది నాకున్నటువంటి అనుభవం ప్రకారం, ఒక చిన్న అనుభవం ప్రకారం చెప్తాను. అంతకంటే ముందుగా టెట్ ఎగ్జామే మళ్ళీ నిర్వహించి డిఎస్సి ఎగ్జామ్ పెడతారా సార్ అని చాలామంది నన్ను అడిగేటట్టు ప్రశ్న. మిత్రమా, ఇప్పటికే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, ఎన్నో టెట్ ఎగ్జామ్ నిర్వహించింది, కానీ ఒక డిఎస్సి నిర్వహించలేకపోయింది. ఎందుకంటే ఎన్నో టెట్లు నిర్వహిస్తే ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఒక డిఎస్సి భర్తీ చేస్తే ప్రభుత్వానికి ప్రతి నెల శాలరీస్ ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు డిఎస్సిని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారా, లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ కంటే మళ్ళీ టెట్ ఎగ్జామ్ను మళ్ళీ ఒకసారి కండక్ట్ చేసి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తారా అనేసి అంటే 100కి 100% కూడా మళ్ళీ టెట్ ఎగ్జామ్ నిర్వహించేట ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మొన్ననే రీసెంట్గా టెట్ ఎగ్జామ్ నిర్వహించారు కాబట్టి మరొకసారి టెట్ నిర్వహించే అవకాశం లేదు. ఒకటి. రెండవది ఏమన్నా అంటే చాలామంది విద్యార్థులు ఒకవేళ టెట్ క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా రీసెంట్లీగా మనకి మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు టెట్ ఎగ్జామ్ రాస్తేనే దాంట్లో అర్హత సాధిస్తేనే కదా డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి అని రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి బంద్ చేసి ప్రభుత్వం పని ఒత్తిడి తీసుకొస్తే అప్పుడేమైనా నిర్వహిస్తారో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం టెట్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి 100కి 1000% లేదండి. ఓకేనా? జాగ్రత్తగా డిఎస్సి సిలబస్ ఇచ్చారు. ఇప్పటికే సిలబస్ ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయింది. ఈ 4 నెలల పాటు మీరు ఏం చదివారు, ఏం చదవరు నాకైతే తెలియదు, కానీ ఇక నుంచి అయినా డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యండి. నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఆలస్యమైంది, ఇంకా చాలా దగ్గర పడుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది. నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా బయట మీటింగ్స్లో ఎటువంటి పరిస్థితులు చెప్పరు. అదేవిధంగా రాజకీయ నాయకులకు బయట తిరిగే పరిస్థితి ఏర్పడదు నోటిఫికేషన్ రాకపోతే. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ నాకు తెలిసి ఈ వారంలో కాకపోయినా ఖచ్చితంగా ఈ 10 రోజుల్లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా చదివే ప్రయత్నం చేయండి. అయితే చాలామంది విద్యార్థులు నన్ను అడిగేది ఏంటంటే, సార్ చాలామంది సక్సెస్ అవుతున్నారు, కానీ నేను సక్సెస్ కాలేకపోతున్నాను సార్. మరి సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏంటి సార్ అని చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న. మిత్రమా, నాకున్నటువంటి అనుభవం ప్రకారం, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఇప్పటికి కూడా సర్వీస్లో ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. మీరు సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి మధ్య తేడా ఏమనేసి అంటే, మనం ఎంత పెద్ద పుస్తకాలను చదివామన్నది కాదు, మనం ఎన్ని రోజులు నువ్వు ప్రిపరేషన్ కొనసాగించావు అన్నది కాదు, నువ్వు ఎన్ని రోజులు చదివామన్నది కాదు, నువ్వు ఎన్ని టాపిక్లు చదివామన్నది కాదు, ఎన్ని గంటలు నిద్ర మేల్కొని చదివావు అన్నది కాదు. నువ్వు ఎంత చదివినా ఖచ్చితంగా ఆయా టాపిక్ల పైన
బిట్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. చాలామంది సార్ నేను ఏ అనే ఒక టాపిక్ని ఏదో ఒక టాపిక్ని నేను చదువుతున్నాను సార్, ఈ టాపిక్ను చదివిన తర్వాత ఈ టాపిక్ పైన బిట్స్ను ప్రాక్టీస్ చేస్తే నాకు బిట్స్లో మంచి మార్కులు రావడం లేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఆ టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ పైన నువ్వు బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు దానిపైన క్లారిటీ పెరగలేదు, నీకు మార్క్స్ రాలేదంటే నువ్వు చదివింది ఇంట్రెస్ట్గా చదవలేదని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇంట్రెస్ట్తో బాగా చదవండి ఆ టాపిక్ని. మళ్ళీ ఆ టాపిక్ పైన 2 కానీ లేదా 4, 5 సార్లు కానీ ఆ టాపిక్ పైన బిట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఒకటి ఇది 4-5 సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అదే టాపిక్ని మళ్ళీ చదవండి. మళ్ళీ అదే టాపిక్ పైన మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాసినట్లయితే 6 నెలలు నువ్వు ఉక్కు ముట్టుకోకపోయినా 80-90% నీ టాపిక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నీకు గుర్తుంటాయి. ఓకేనా? ఇప్పుడు సక్సెస్ అయిన వాడు చేసే పని ఇదే. వాడు ఏం చేస్తాడంటే చదివినది తక్కువ కానీ ఆ టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేసేది ఎక్కువ, గ్రాండ్ టెస్ట్లో రాసేది ఎక్కువ, చేసిన తప్పును తెలుసుకునేది ఎక్కువ, వాడే క్లారిఫై చేసుకునేది ఎక్కువ. చేసిన తప్పును ఎవరైతే తెలుసుకుంటారో ఒక టాపిక్ పైన బిట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఆ టాపిక్ చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేసిన తప్పును తెలుసుకుంటూ ఉంటారో, ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఇదే పని చేయండి. అర్థమవుతుందా? అదేవిధంగా మీకు ఏదైనా ఒక టాపిక్ని చదువుతుంటే మీకు గనక ఆ టాపిక్ పైన క్లారిటీ పెరగలేదంటే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ టాపిక్ రాలేదు, ఈ టాపిక్ని ఒకసారి చెప్పు అని మీ ఫ్రెండ్ అడుగు. వాడు ఏదో ఒక మెథడ్లో ఈజీ మెథడ్లో నేర్చుకుంటాడు. ఆ ఈజీ మెథడ్ నీకు నేర్పిస్తాడు. దాన్ని గ్రూప్ డిస్కషన్ అని పిలుస్తాం. ఓకేనా? కాంపిటేటివ్ ఫీల్డ్లో పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమైనా అంటే ఒకటి న్యూస్ పేపర్ చదవాలి, 2 ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ లేనటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్ అసలు వేస్ట్ అండి. ఓకేనా? మీరు కావాలని చూడండి, హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ డిస్కషన్ చేయడానికి అసలు విద్యార్థులు దొరకరు, ఖాళీగా ఉండరు. ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేయడం కోసం స్టూడెంట్స్ వెతుకుతూ ఉంటారు. కాబట్టి మీకు ఒక టాపిక్ పైన గ్రిప్ పెరగాలన్నా, ఒక టాపిక్ పైన మీరు ఏ బిట్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయాలన్నా ఖచ్చితంగా ఎగ్జామ్స్ తప్పనిసరి ఆ టాపిక్ పైన మీ ఫ్రెండ్తో ఆ టాపిక్ పైన డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా అది మీరు బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు డిఎస్సీలో ఎస్ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా లేదా మీరు హెచ్జిటి ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఎస్ఏ వాళ్ళకైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకు ఉంది. ఈ 10 మార్కులు 8 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు సార్ అంటే తెచ్చుకోవచ్చు మిత్రమా. నేను 6 సంవత్సరాల నుంచి బయట ఇన్స్టిట్యూట్లో డీల్ చేస్తున్నా. ఆఫ్లైన్లో ఈ మధ్య ఆన్లైన్కి వచ్చాను. ఇప్పుడు నేను ఇప్పటి వరకు 60 టీఎస్సీ పేపర్లను చూసాను, ప్రీవియస్ పేపర్లను చూశాను. 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూస్తే దాంట్లో ఇక్కడ 60 డిఎస్సి పేపర్లు చూసిన తర్వాత ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎస్ఏ వాళ్ళు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 7 మార్కులు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు అని నాకు అర్థమైంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు 8 మార్కులు గాను 6 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని నాకు ఈ 60 ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎలా అనేసి అంటే ప్రతి ఒక్క పేపర్ చూసుకున్నా కూడా నువ్వు ఏ పేపర్ చూసుకో, ప్రతి ఒక్క డిఎస్సి పేపర్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా నోబెల్ పురస్కారం పైన పెట్టుంది, దినోత్సవాల పైన పెట్టుంది, స్పోర్ట్స్ పైన పెట్టుంది, పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తలు వచ్చిన వ్యక్తుల పైన పెట్టుంది, అబ్జర్వేషన్స్ పైన పెట్టుంది, అదేవిధంగా భారతరత్న అవార్డ్స్ పైన పెట్టుంది, అద్భుత దినోత్సవాలను పెట్టుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ పేపర్ చూసుకున్నా కూడా ప్యారలల్గా పలానా టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న అనేది ఉంది. ఆ టాపిక్లు కనుక మీరు చదువుకొని ఇప్పుడున్నటువంటి డిఎస్ ఎగ్జామ్ కనుక మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ మంచిగా కాదు ఇంకా మంచి మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 60 డిఎస్సి పేపర్ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెట్ ఎగ్జామ్లో ఎలాగైతే అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇచ్చారో అలా అప్లికేషన్ మెథడ్స్ని ఆధారంగా చేసుకొని మన యాప్లో ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళ కోసమే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటికే రోజుకు ఒక టాపిక్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు రోజుకు ఒక టాపిక్ని దాన్ని పూర్తి చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతాను అంటే అది చాలా కష్టము. ఖచ్చితంగా మన యాప్లో ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను రోజుకొకటి. ఇప్పటికే చాలా అప్లోడ్ చేశాను. అదేవిధంగా నేను ఏవైతే ఆన్లైన్ క్లాసులు అప్లోడ్ చేశానో ఆ టాపిక్లకు సంబంధించినటువంటి వన్ వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో 1000 బిట్స్ మీకోసం తీసుకొస్తున్నా. 1000 బిట్స్ని అంటే ఒక టాపిక్ పైన 1000 బిట్స్ ఉంటాయా సార్ అంటే ఒకే టాపిక్ పైన కాదు, అన్ని టాపిక్ల పైన ఓవరాల్గా 1000 బిట్స్ని మీకు తీసుకొచ్చాను. ఈ 1000 బిట్స్ని కూడా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ వినండి, ఈ పీడిఎఫ్ చదవండి. అదేవిధంగా మన యాప్లో ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి 1000 బిట్స్ ఫ్రీ. అదేవిధంగా మన యాప్లో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 1000 బిట్లు ఉన్నాయి కదా, ఈ 1000 బిట్లలో రోజుకి 10 బిట్ల టైం సమయాన్ని బట్టి డిఎస్సికి ఎంత సమయం ఇస్తాడో ఆ సమయాన్ని బట్టి రోజుకి 10 బిట్స్ మన యాప్లో, మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ అని ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్లో రోజు 10 బిట్లు నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పెడతా. ఒకటి ఆన్లైన్ క్లాసెస్ చూడండి, 2 పీడిఎఫ్ చదవండి, నేను పెట్టి ఎగ్జామ్స్ రాయండి. మీకు ఎందుకు ఎగ్జిట్లో ఎస్సీలో 6 మార్కులు నుంచి 7 మార్కులు తెచ్చుకోకూడదు, ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా. ఓకేనా. అదేవిధంగా మీరు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మీరు అనుకోవచ్చు మార్కులు తెచ్చుకోవడం కష్టమని. పెద్ద కష్టమేమి కాదు మిత్రమా. రోజు పేపర్ చదవండి, కంపల్సరీ ఇచ్చేటువంటి అంశాలని చాలా జాగ్రత్తగా గమనించండి, ఖచ్చితంగా మించి మంచి మార్కులు వస్తాయి. ఓకేనా. వీటితో పాటు నేను ఖచ్చితంగా మాట అంటే మాట మళ్ళీ నేను రోజుకి 10 బిట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిర్వహిస్తా. ఇప్పటి వరకు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ 1000 బిట్స్ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం 399 రూపీస్కి మన యాప్లో అందించడం అనేది జరుగుతుంది. పర్చేజ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అడగచ్చు సార్ బయట యాప్లో 399 రూపీస్కే డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సే వస్తుంది సార్, ఎన్నో ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్ అని అనుకోవచ్చు మిత్రమా. 399 రూపీస్కి వివిధ యాప్ల్లో మీకు 399 రూపీస్కి ఇస్తున్నారంటే మిత్రమా దాంట్లో క్వాలిటీ సరిగ్గా ఉండదు. ఒకసారి గమనించండి. నేను ఇక్కడ ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను మీకు 399 రూపీస్కి ఇస్తున్నానంటే నేను ఈ ఒక్క సబ్జెక్ట్ పైనే ఎంత గ్రిప్ని తెచ్చుకొని ఎంత కష్టపడి డిఎస్సి వాళ్ళకి మనం ఇచ్చేటువంటి బిట్స్లో ఖచ్చితంగా టాప్ స్కోర్ రావాలని నేను రేయింగ్ బగ్గులో హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఓకేనా. అమౌంట్ గురించి ఆలోచించొద్దు. వాటి పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ 1000 బిట్స్ మీకు పీడిఎఫ్ కావాలన్నా లేదా నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలన్నా ఇక్కడ నేను ఇవ్వబడినటువంటి నెంబర్కి నార్మల్ కాల్స్ అనేది చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అని చేయండి. ఆ నెంబర్ వచ్చి 9030539097 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే నార్మల్ కాల్స్ అని చేయొచ్చు. నేనే మీతో డైరెక్ట్గా మాట్లాడమనేది జరుగుతుంది. ఓకేనా. ఇది ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఏపీడిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి సిలబస్ ఏదైతే ఉందో ఎస్ఏ సోషల్ వాళ్ళకి నేను ఎకనామిక్స్ చెప్తానండి బయట ఇన్స్టిట్యూట్లో. ఓకేనా. ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ఏ సోషల్లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ని మన సిలబస్ ప్రకారం విడగొట్టి ఆ టాపిక్ని విడగొట్టి మన యాప్లో ఇప్పటికే మొత్తం టాపిక్లు ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్ లాగా మెయిన్ ఎగ్జామ్ మీకు ఎలా అయితే 160 మార్కులకు ఉంటుందో అలా మన యాప్లో ఇప్పటి వరకు 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఎస్ఏ సోషల్ వాళ్ళకి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా మన యాప్లో కేవలం 599 రూపీస్కే మనం అందిస్తున్నాం. మరి 599 రూపీస్కి అందించేటటువంటి ఈ 10 ఎస్ఏ రివిజన్ గ్రాండ్ టెస్టులను వల్ల ప్రాక్టీస్ చేసి కలిగే లాభం ఏమిటి అని అడిగితే ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ఏ సోషల్లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ను మీరు చదివినట్టే. ఆ విధంగా రాష్ట్ర అధ్యాపకుల చేత నేను బిట్స్ ప్రిపేర్ చేయించి మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా నాకు పీడిఎఫ్ కావాలి సార్, నేను ప్రాక్టీస్ చేసుకుంటే పీడిఎఫ్ ఆఫ్లైన్లో మాదిరిగా ప్రాక్టీస్ చేసుకుంటాను సార్ అంటే క్రింది నెంబర్కి నార్మల్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఈ ప్రైజ్కే దీన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులను కూడా మన యాప్లో కేవలం 599 రూపీస్కి అందిస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి, మన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అదేవిధంగా మనకి డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో దినోత్సవాల పైన ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఒకటి కానీ రెండు కానీ ఒకటి కంపల్సరీ, 2 బిట్లు కూడా ఉండొచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా 2 బిట్లు ఉండేటటువంటి ఒక టాపిక్ మనకి దినోత్సవాలండి. అయితే 365 రోజులకి
365 దినోత్సవాలు ఉంటాయి. ఈ దినోత్సవాలు అన్నీ నేను చదివితే సరిపోతున్నా సార్ అంటే, మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. నేను మన యాప్లో పీడిఎఫ్ రూపంలో 120 దినోత్సవాలు మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ 120 దినోత్సవాల్ని రోజుకు ఒక 10 దినోత్సవాలు ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ 120 దినోత్సవాల నుంచే 2 బిట్లు వస్తాయి డిఎస్సి వాళ్ళకి. ఓకేనా? మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లో ఒక రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఉచితంగా కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని రాయొచ్చు. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్. మిత్రమా, నేను మళ్ళీ మాట ఇస్తున్నా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎస్ఎస్ సోషల్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ వాళ్ళు కావచ్చు, నేను మీకు 100కు 100% ఎగ్జామ్ అయ్యే వరకు కూడా కరెంట్ అప్డేట్తో పాటు మీకు మంచి మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెప్పించే బాధ్యత నాది. నా బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.